హలో అండి, నమస్తే, వెల్కమ్ టు యాస టాక్స్. ఈరోజు ఎపిసోడ్లో నేను ఇంట్లో పట్టు చీరల్ని ఎలా వాష్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. చిన్న చిన్న టిప్సే గాయస్, మీరు ఫాలో అవుతే కనుక మంచిగా అంటే బయట డ్రై వాష్కి ఇవ్వకుండా, రోలింగ్కి ఇవ్వకుండా హ్యాపీగా ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు. చాలా సేఫ్గా ఉంటాయి. అండ్ నేను ఇంత ముందు కూడా చేశాను. వన్ శారీ మా మమ్మీ చేశారనమాట, నేను కాదు. అండ్ దాంతో నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, ఇలా చేసుకోవచ్చు కదా అనేసి. సో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కువ కాస్ట్ పెట్టిన పట్టు చీరల్ని కొన్నప్పుడు వాటిని ఫస్ట్ టైం అయితే డ్రై వాష్కి ఇవ్వండి. డ్రై వాష్కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనం వాష్ చేసుకోవచ్చు. సో పట్టు శారీస్ అంటే నార్మల్గా మనము లైక్ ఎప్పుడో ఒకసారి కట్టుకున్న ప్రతిసారి స్వెట్ ఖచ్చితంగా వస్తుంది, స్వెట్ స్మెల్ వస్తుంది. సో దాన్ని మళ్ళీ రీయూజ్ చేయాలన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఎలా వాష్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను ఈ వీడియోలో. సో గాయ్స్, నార్మల్గా ఏంటి అంటే, మా పట్టు శారీస్ మనం చాలా రకరకాలుగా కొంటూ ఉంటాము. రకరకాల కాస్ట్లో చాలా అంటే ఒక 5,000 నుంచి మొదలుకొని చాలా లక్షల వరకు కూడా పెడతారు చాలామంది శారీస్కి. సో అలాంటి శారీస్ని కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు ఎలాంటి డ్యామేజెస్, ఎలాంటి కలర్ పోవడాలు అలా ఏమీ ఉండవు అనమాట. హ్యాపీగా మీరైతే వాష్ చేసేసుకోవచ్చు. అండ్ మనం బయట డ్రై వాష్కి కానివ్వండి, రోలింగ్కి కానివ్వండి ఇస్తే మనకి 200-250 రూపీస్ ఖచ్చితంగా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి ఒక్క శారీని మనము డ్రై వాష్కి కానివ్వండి, రోలింగ్కి కానివ్వండి ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ అలా ఉన్నప్పుడు మనం అయితే ఏం చేయలేము, దాన్ని అయితే డ్రై వాష్కో లేదంటే రోలింగో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఎలా వాష్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ అయ్యింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ వస్తుంది కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ ఈ డిస్క్రిప్షన్లో తెలుగు బ్యూటీ లాగా ఛానల్ లింక్ కూడా ఇస్తాను, దాన్ని కూడా ఫాలో అయిపోండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే అండి, సో నేను ఇక్కడ పట్టు శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఉప్పడ పట్టు శారీ అనమాట. సో జరీ ఎక్కువగా ఏమీ ఉండదు, కానీ జస్ట్ దీన్ని వాష్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మీరు జరీ ఉన్న శారీస్ని కూడా తీసుకుని వాష్ చేయొచ్చు, ఏమీ ప్రాబ్లం అవ్వదు. చూసారు కదా. సో ఇది ఎప్పుడు కట్టుకున్నానంటే నేను లాంగ్ బ్యాకే కట్టుకున్నాను. సో దీన్ని డ్రై క్లీనింగ్కి కానివ్వండి, వాష్ కానీ ఏం చేయలేదు, అలాగే పెట్టేశాను అనమాట. సో మళ్ళీ దీన్ని కట్టుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని వాష్ చేసిన తర్వాతనే కట్టుకోవాలి కదా. సో అందుకని నేనైతే ఈరోజు వాష్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చూసినట్లయితే చాలా చోట్ల మనకి మట్టి అంటుకుంది అనమాట, బురద అంటుకుంది. సో అందుకని దీన్ని అలాగే పెట్టేశాను నేను. ఏం లేదు గాయస్, దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా కుర్చీలు పెడతాం కదా, సేమ్ అలాగే దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే మనకు వాష్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో అందుకని ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను నేను. ఓకే, మొత్తం అంతా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనం ఈజీగా వాష్ చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ అయితే బకెట్లో కొంచెం వాటర్ తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. దాంట్లో గుప్పెడు సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా కల్లుప్పు అంటారు కదా, లావుది. సో అది వేసుకోవాలి. వేసేసుకొని బాగా మెల్ట్ అయ్యేలాగా దాన్ని మిక్స్ చేసేసుకోండి. అది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత శారీని దీంట్లో ముంచుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మీరు ఎక్కడైతే మనము అంటే ఫోల్డ్ చేసామో ఆ ప్లేసెస్ పెట్టండి. అంటే అంచులు లైక్ కిందికి వచ్చేది అండ్ పైన మనము టకింగ్ చేసేది రెండింటిని ఫస్ట్ పెట్టేసి తర్వాత మెల్లిగా శారీని కూడా ముంచేసి అలాగే ఒక 2 మినిట్స్ ఉంచండి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఓకే, సాల్ట్లో పెట్టడం ద్వారా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కుంకుడుకాయలు యూజ్ చేస్తున్నాను. కుంకుడుకాయలు యూజ్ చేయడం ద్వారా మనకి ఏంటి అంటే శారీ చాలా షైనింగ్గా అవుతుంది. అండ్ మనం షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటాం, చాలామంది షాంపూ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ షాంపూ కూడా ఎలా తీసుకోమంటారంటే కుంకుడుకాయ బేస్ ఉన్న షాంపూ తీసుకోండి అని చెప్తారు. ఓకే, బేస్ ఉన్న షాంపూ మనకు అక్కర్లేదండి, ఎందుకంటే షాంపూ యూజ్ చేయడం వల్ల మీ శారీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. కుంకుడుకాయ యూజ్ చేయడం వల్ల శారీ చాలా షైనింగ్గా ఉంటుంది కాబట్టి మనం కుంకుడుకాయలు ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఇది తప్ప మనం ఇంకా ఏది వాడనక్కర్లేదు. ఇఫ్ మీరు వాష్ చేసే శారీ బాగా జరీ ఉంది, బాగా స్టిఫ్గా ఉండాలి శారీ అనుకుంటే మీరు గంజి పెట్టుకోవచ్చు. సో గంజి పెట్టుకుంటే మీకు ఇంకా స్టిఫ్గా వస్తుంది అండ్ ఐరన్ చేసినప్పుడు కూడా చాలా కొత్త దానిలా మెరిసిపోతుంది శారీ. సో అలా కావాలంటే అలా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ అయితే కుంకుడుకాయలు కొన్ని తీసుకొని దాన్ని వాటర్లో వేసేసి నేనైతే బాయిల్ చేసేస్తున్నాను. బాయిల్ చేస్తే ఇది మంచిగా కుక్ అయిపోయి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా చేసేలోపు నేనైతే శారీని నానబెట్టేసాను, 2 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఇలా హ్యాంగ్ చేసుకోవాలి శారీని. ఎప్పుడైనా కూడా పిండకూడదు, అంటే స్క్వీజ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే స్క్వీజ్ చేశారనుకోండి ముడతలుగా అలాగే ఉండిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇది చూసారు కదా, చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న కుంకుడుకాయలన్నీ తీసి పక్కన ఉంచేసి కొంచెంగా వేసుకుంటూ బకెట్లో వాటర్ పట్టేసేయండి. అప్పుడు నూరగా బాగా వస్తుంది. సో దట్ మనకి వాష్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట.
సో అలా ఇంకా నానబెట్టాల్సిన పని ఏమీ లేదు, అక్కర్లేదనమాట. జస్ట్ అలాగా ముంచేసి మనం కింద వేసేసి నార్మల్గా హ్యాండ్ వాషే చేయాలి దీన్ని. బ్రష్ కానివ్వండి ఇంకా ఏమి యూస్ చేయకూడదు. అండ్ మనం రఫ్ చేసేటప్పుడు కూడా స్లోగా రబ్ చేయాలి, అంతేకాని ఎక్కువగా అలా చేయకూడదు. అలా చేసినట్లయితే మీకు మళ్ళీ సారీ ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కుంకుడుకాయ వాటర్ కొన్ని పక్కన ఉంచుకున్నాను, సో అవి వేసుకుంటూ మీరైతే ఇలాగా వాష్ చేసుకోండి. మెయిన్గా మనకి ఎక్కడ మాసిపోతుంది శారీ అంటే కింద ఫాల్ వచ్చే ప్లేస్లో బాగా మురికిగా ఉంటుంది. సో ఆ ప్లేస్ ఫస్ట్ మీరు క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత శారీ అంతా కూడా జస్ట్ అలా హ్యాండ్తో రబ్ చేయండి. అప్పుడు మీకు ఏదైనా స్వెట్ స్మెల్ కానివ్వండి, ఇంకేదైనా మరకలు కానివ్వండి ఉంటే ఈజీగా పోతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు శారీ. ఓకే, చూసారు కదా, ఇలా వాష్ చేసేసుకోండి, ఈజీ అయిపోతుంది మీకు. శారీని నీట్గా రబ్ చేసిన తర్వాత మనం ఒక 2-3 టైమ్స్ వాటర్లో జాడించుకోవాలి. అప్పుడు మీకు అంటే నురగా అంతా వెళ్ళిపోయి ఫ్రెష్గా అవుతుంది కదా శారీ. దెన్ మనం ఏం చేయాలంటే నార్మల్గా ఏదైనా కంఫర్ట్ లాంటివి యూస్ చేయొచ్చు. అలా యూస్ చేస్తే మీకు శారీ మంచి స్మెల్ వస్తుంది అండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో నేను కూడా ఫ్యాబ్రిక్ కంఫర్ట్ యూస్ చేశాను, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది ఒక 2-3 టైమ్స్ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రాసెస్ చేసేయాలి. చూసారు కదా, ఇక్కడ కంఫర్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 2 రూపీస్ ప్యాక్ అనుకుంటా, సరిపోతుంది ఇది. సో దీంతో మనమైతే ఇది మొత్తం వేసేసుకొని ఈ శారీని జస్ట్ అలాగా ఒక 2-3 సార్లు తీయాలి. దీంట్లో మళ్ళీ నానబెట్టాల్సిన పని ఏమీ లేదు, అంత అవసరం ఏమీ లేదు, జస్ట్ అలాగా తీసేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ స్మెల్ అంతా దానికి పట్టేస్తుంది. దెన్ మనము దాంట్లోంచి తీసేసి మళ్ళీ హ్యాంగ్ చేసేయాలి. హ్యాంగ్ చేసేసిన తర్వాత వాటర్ అన్నీ కూడా కిందికి జారిపోతాయి. అప్పుడు మనము శారీని ఎండేయాలన్నమాట. అంతేగాని వాటర్ కారుతున్నప్పుడు కానీ లేదంటే స్క్వీజ్ చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే మీకు శారీ ఖచ్చితంగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలా అస్సలు చేయకండి. జస్ట్ ఇలాగ దేనికన్నా హ్యాంగ్ చేసేయండి, అప్పుడు వాటర్ అన్నీ కిందికి జారిపోతాయి. సో దట్ మీకు ఎక్కువగా ముడతలు పడే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఓకే, శారీని అయితే ఇలాగ ఎండేసాను నేను. చూడండి, ఇలాగా ఏదైనా దండం పైన ఇలాగ వేసుకోవాలి, ఎండలో ఆరబెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టాలి ఎప్పుడైనా పట్టు శారీస్ని. ఓకే, చూసారు కదా, అలాగా వేసిన తర్వాత అది బాగా డ్రై అయిపోయిందనమాట. దెన్ నేనైతే ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసిన తర్వాత శారీ లుక్కే చేంజ్ అయిపోతుందండి. మీకు ఐరన్ బాక్స్ లేదు, లేదంటే మీకు చేసుకోవడం కష్టం అనుకుంటే బయట ఐరన్ మ్యాన్స్ దొరుకుతారు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ ఐరన్ బాక్స్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో అప్పుడు మీరు ఈజీగా అంటే ఎక్కువ వాళ్ళు ప్రెస్ చేస్తారు కాబట్టి ఇంకా స్టిఫ్గా ఉంటుంది శారీ. సో అలా ట్రై చేయొచ్చు. సో ఇది స్టిఫ్గా ఉండే శారీ ఏమీ కాదు యాక్చువల్గా, సో అందుకని నేను గంజి లాంటివి ఏమీ పెట్టలేదు. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత నా శారీ లుక్ చూసారా ఎంత బాగుందో, చాలా నీట్గా ఫ్రెష్గా అయిపోయిందనమాట. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు, ఏమీ పాడవదు. మనం ఎలాగా హ్యాండ్ చేస్తున్నాము, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంతేకాని మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేశారనుకోండి ఏదైనా చేసేటప్పుడు, అప్పుడు శారీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని ఇలా వాష్ చేస్తే ఏమీ అవ్వదు. ఓకే అండి, చూసారు కదా ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా నీట్గా ఉంచుకోవాలి శారీస్ని, ఎలా ఐరనింగ్ చేయాలి, ప్రతి ఒక్కటి మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. సో గాయస్, ఎప్పుడైనా సరే మనం రోలింగ్ కానివ్వండి ఇంట్లో వాష్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా మనం డ్రై చేసుకోవాలి. అండ్ డ్రై చేసిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఐరనింగ్ చేయాలి. ఐరనింగ్ చేయకుండా అలాగే పెట్టేశారనుకోండి, సో అది చూడడానికి బాగుంటుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనం యూస్ చేయాలన్నప్పుడు అస్సలు మనకి టైం ఉండదు అనమాట, దాన్ని ఐరన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అలా, అండ్ మీకు ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే బయట ఐరన్ మ్యాన్స్ అలా దొరుకుతారు కదా, సో వాళ్ళు చేసే ఐరన్ బాక్స్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా నీట్గా మీకు ఐరన్ అనేది వస్తుంది. సో ఇలా అయితే నీట్గా వాష్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. హ్యాపీగా నా శారీ చూసారు కదా ఎంత బాగుందో.
హ్యాపీగా ఉంటుంది మీరు కూడా. సో ఇదనమాట ఈరోజు వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఇంకా ఖచ్చితంగా కామెంట్ బిలో, దాన్ని బట్టి నేనైతే ఇంకా ఫర్దర్గా కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను. అండ్ మోస్ట్లీ నేనైతే ఉమెన్కి సంబంధించిన, ఉమెన్కి హెల్ప్ అయ్యే ప్రతి ఒక్క టిప్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఈ ఆశ టాక్స్లో. నాట్ ఓన్లీ వ్లాగింగ్ అనమాట. సో వ్లాగింగ్తో పాటుగా చాలా రకాల విషయాలు తెలుసుకునే ఉంటాయి కదా. సో అన్నీ కూడా నేను ఈ ఛానల్లోనే వేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అందరికీ టేక్ కేర్, లవ్ యూ, బాయ్.